అయ్యప్ప ఆవిర్భావం ఎటువంటిది అంటే శివకేశవ తనయుండై నవ నవ సోపాన సరసి నాళీకంబై శివకేశవ తనయుండై నవ నవ సోపాన సరసి నాళీకంబై భువి వెలిగించడు దివిజై భువి వెలిగించడు దివిజై అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం. అయ్యప్ప స్వామి అవతారంలో ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే దేవతల మధ్యలో భేదాలు చూడకూడదు అని చెప్పడం. ఎప్పుడు భేదం ఉన్న చోట ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే అబ్బాయి శరీరం వేరు, మన శరీరం వేరు. కాబట్టి ఆయన్ని విడిగా కూర్చోబెట్టడం, మా అబ్బాయి అనడం బాగానే ఉంటుంది. అబ్బాయి తల్లి కడుపులో ఉన్నప్పుడు అబ్బాయి తల్లి ఒకటా కాదా? అనుమానం ఏదైనా ఉందా? ఆశ్చర్యం ఏమిటంటే ద్వైతం అద్వైతంలో భేదం తెలవాలంటే గర్భిణీ స్త్రీని చూస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ద్వైతం అద్వైతం భేదం తెలిసిపోతుంది, పెద్ద సిద్ధాంతాలు ఏం లేవు అక్కడ. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి కడుపులో పిల్ల ఉందా లేదా? ఉంది కదా. కానీ ఎవరైనా ఆవిడ్ని ఇద్దరు అన్నారా అండి? ఒక్కరే అన్నారు. కానీ ఒక్కరే అన్నారు, అంతే కదా. ఆవిడ బస్సు ఎక్కితే ఒక టిక్కెట్టే తీశారు, 2 టిక్కెట్లు ఎవరూ తీయలేదు. పైగా తెలంగాణలో అసలు టిక్కెట్టే లేదు, ఆడవాళ్ళ గొడవే లేదు. ఒకవేళ వేరే చోట ఉన్నా ఆవిడకు ఒక టిక్కెట్టే తీశారు, 2 టిక్కెట్లు తీయలేదు. ఇంకా గర్భిణీ స్త్రీకి నీ కడుపులో ఒక శిశువు ఉన్నాడు కాబట్టి 2 టిక్కెట్లు తీయమనే ప్రభుత్వం ఇంకా రాలేదు. మనం సంతోషిద్దాం ఉన్నంతలో. ఒక్కరిగానే భావిస్తున్నారు కదా. కానీ 9 నెలలు నిండగానే ఆ పిల్ల బయటికి రాగానే బస్సు టిక్కెట్లు పక్కనెట్టండి. ఈ తల్లి ఏమనుకుంటుంది అంటే మా బిడ్డ, నా బిడ్డ, మా అమ్మాయి. ఇంతకుముందు ఈ అమ్మాయి ఎక్కడుందమ్మా? నీలో ఒక భాగం. ఇప్పుడు నీ నుంచి వేరుపడింది. శరీరం ఆవిడ నుంచే వచ్చిందా? చర్మం, రక్తం, మాంసం, ఎముకలు సమస్తం తల్లి నుంచే వచ్చాయి. ఆకాశం నుంచి ఏమన్నా వచ్చాయి? ఏం లేవుగా. తండ్రి కేవలం బీజప్రాయమైన కారణం, మిగిలిందంతా తల్లే కదా. అంటే తండ్రి కంటే కూడా ఎక్కువ తల్లికే మనం రుణపడి ఉన్నాం, సందేహమేం లేదు అందులో. అందుకని అంతవరకు తల్లి కడుపులో ఉన్నాం మనం. ఇప్పుడు ఒక్కసారి బయటపడగానే ఆ బొడ్డుతాడు ఒకటి కొయ్యగానే మనం వేరు, ఆవిడ వేరు అనుకుని మనము అనుకుంటున్నాం, ఆవిడ కూడా అనుకుంటుందా లేదా? ఇదే ద్వైతం అద్వైతం. భగవంతుడి గర్భంలో ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా అద్వైతం, ఆయన నుంచి బయటపడ్డాక ఇది ద్వైతం, ఇంతకంటే ఏం లేదు. ఇదంతా ఆయనదే, ఆయన ఇందులో ఉన్నాడు. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతును వేదమే చెబుతోంది. భగవంతుడు ఈ సృష్టి చేసి అందులో ఆయనే ప్రవేశించాడు. అందులో ఆయన ప్రవేశించడం ఏమిటి? తల్లి తేజస్సు, తల్లి ఆకారం, తల్లి శరీరంలో ఉండే కొన్ని వికారాలు, రోగాలు కూడా బిడ్డకు వస్తున్నాయా లేదా? ఏదైనా ఒక రోగం ఉంటే ఒక్కోసారి డాక్టర్లు ఏమంటారు, ఇంట్లో ఎవరికైనా ఉందా అండి పూర్వం అని అడుగుతారు. ఉంటే వచ్చిందిగా మరి. అంటే అన్నీ తల్లి నుంచే వచ్చినప్పటికీ ఈ బిడ్డను వేరుగా భావిస్తున్నామా లేదా? సృష్టి అంతా భగవంతుడి నుంచే వచ్చినప్పటికీ భగవంతుడి నుంచి ఈ సృష్టిని వేరుగా భావిస్తున్నాం. వేరుగా భావించడం తప్పితే నిజంగా ఇది వేరు కాదు, ఒక్కటే. సృష్టికి భగవంతుడికి తేడా ఏమీ లేదు. మనకి సృష్టికర్త ఎంత ముఖ్యమో సృష్టి కూడా అంతే ముఖ్యం. అదే హిందూ మతంలో ఉండే విశిష్టత. కొన్ని మతాల వారు ఏమంటారు అంటే మాకు ఈ సృష్టి అవసరం లేదండి, సృష్టికర్తే మాకు ముఖ్యం అంటాడు. సృష్టి లేనప్పుడు నువ్వు సృష్టికర్త ఉన్నాడని ఎలా ఊహించావు? అమ్మాయి కూడా సృష్టి అంటూ ఉంటే కదా సృష్టికర్త ఎవరనేది. పిల్లాడు అంటూ ఒకడు ఉంటే వాడిని బడిలో చేర్చేటప్పుడు అమ్మెవరు నాన్నెవరు అని అడుగుతామండి. వాడే లేకపోయినప్పుడు బడెక్కడా, అమ్మా నాన్న ఎక్కడా? అంచేత సృష్టి ఉంది కాబట్టే సృష్టికర్త ఉన్నాడనే విషయం మనకి తెలిసింది, లేకపోతే తెలిసే అవకాశం లేదు. మనం సృష్టికర్తను కనుక్కోవాలంటే సృష్టినే ఆధారంగా భావించాలి. ఈ సృష్టి మొత్తం భగవత్ స్వరూపంగా భావించాలి, లేకపోతే భగవంతుడు అర్థం కాడు. అది అర్థం చేయించడం కోసమే ఆడామొగ కలవడం కాదు, ఇద్దరు మగవాళ్ళకు కూడా దేవుడు పుట్టే అవకాశం ఉంది. ఇది కేవలం బ్రహ్మచర్యానికి దీక్షకి సంబంధించిన విషయం తప్పితే కేవలం క్రోమోజోములు, కండరాలు, ప్రోటీన్లు, ఎమినో యాసిడ్లు, ఈ సైంటిఫిక్ ఎనాలిసిస్ కాదు ఇక్కడ అని చెప్పడం కోసం భగవంతుడు ఒక అపురూపమైన అవతారాన్ని కలియుగం కోసం ప్రత్యేకంగా సృష్టించుకుని తనని తాను అయ్యప్ప స్వామిగా అవతరించాడు. అదే అయ్యప్ప స్వామి విశేషం. శివకేశవ తనయుండై. అందుకే నేను ఇష్టదైవం పద్యంలో అయ్యప్ప స్వామి గురించి పద్యాలు రాస్తూ ఈ మాట అన్నాను. శివకేశవులకు తనయుడయ్యాడు, బాగానే ఉంది. నవ నవ సోపాన సరసి నాళీకంబై. అయ్యప్ప స్వామి పూజకి మనం పడి పూజ పేరు మీద, ఆయన ఆలయం పేరు మీద ఎన్ని మెట్లు అండి? 18 మెట్లు లెక్క. అందుకే నవ సంస్కృతంలో నవ అంటే 9, మళ్ళీ నవ అంటే 9, 9 కలిపితే 18.
మీ 18 కూడా కలపండి 9, 18 కూడా కలపండి, 8 1 కలిపి 9. ఎందుకండి 9 అంకె ప్రాధాన్యం ఏమిటండి? కాశీలో 9 రోజులు ఎందుకు ఉంటారండి? 9 అంకె ప్రాధాన్యం ఏమిటి? ఆశ్చర్యం ఏమిటంటే గణిత శాస్త్రం తెలిసినా భగవంతుడు అర్థం అవుతాడు. అగణిత తత్వమైన భగవంతుడిని తెలుసుకోవాలంటే గణిత తత్వం తెలియాలి. 9 తర్వాత అంకెలు లేవు చూసుకోండి. 9 తర్వాత అంకెలు లేవు, వచ్చేవన్నీ రిపిటేషనే. 11, 12, 13 ఇవన్నీ పూర్వం వచ్చినవే. నువ్వు 101 అన్నా కూడా పూర్వం వచ్చిందే. 9 తర్వాత అంకెలు లేవు. అంచేత 9 పూర్ణ సంఖ్య కాదు, పూర్ణత్వానికి చేర్చే సంఖ్య. 9 తర్వాత ఏమిటండి? 10. 9 గమనించండి, 9 పూర్ణత్వం కాదు, అది పూర్ణత్వం కాదు, పూర్ణత్వానికి దగ్గరగా ఉంటుంది, పూర్ణత్వాన్ని చేరుకుంటుంది. అంటే లాస్ట్ బట్ వన్. మనం రేణుగుంట వెళ్ళగానే ఏమంటో తిరుపతి వచ్చేసిందంట. అక్కడ రేణుగుంట వచ్చాక ఇంకా తిరుపతి పావుగంట అరగంట పడుతుంది, కానీ రేణుగుంట రాగానే తిరుపతి వచ్చేసింది. మౌలాలి రాగానే హైదరాబాద్ వచ్చేసింది. మౌలాలి దిగు అప్పుడు తెలుస్తుంది, ఇంటికి వెళ్ళి తెలుస్తుంది హైదరాబాద్ వచ్చిందో లేదో. కానీ మనం అనుకుంటాం. అలాగా భగవంతుడు అంకెల్లో చేసిన ఒక ఏర్పాటు ఏమిటంటే 9 తర్వాత 10. ఆ 10 ఎక్కడదో చూడండి, అందులో 1 పూర్వం ఉన్నదే. 1, 2, 9 కదా ఉంది. 0 1 వచ్చింది కొత్తగా. ఆ 0ని తెలుగులో 0 అని మనం మామూలుగా అర్థం కావడం కోసం అంటాం. ఇంగ్లీష్ వాళ్ళు 0 అంటారు, వేద భాష వాళ్ళు దానికో అర్థం లేదు. మనం పూర్ణానుస్వారం అంటాం. గమనించండి, 0ని 0 అనం. మనం అక్షరాలు నేర్పేటప్పుడు తెలుగు ఉపాధ్యాయులు అర్ధానుస్వారం పూర్ణానుస్వారం అని నేర్పుతారు. 0 నిండు 0 అంటున్నాడంటే నేర్పడం చేత కదనమాట. దాంట్లో భగవద్భావన అర్ధానుస్వారం నువ్వు సగం చేరుకున్నావు, పూర్ణానుస్వారం పూర్తిగా చేరుకున్నావు పో అని చెప్పడం అనమాట. ఈ పూర్ణం ఎక్కడది? 0ని పూర్ణానుస్వారం అని ఎందుకన్నారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం నుంచే ఈ ప్రపంచం పుట్టింది, పూర్ణం నుంచి ఇదంతా ఏర్పడింది. పూర్ణంలోంచి పూర్ణాన్ని తీసేసినా మిగిలింది పూర్ణమే, పూర్ణానికి పూర్ణాన్ని కలిపినా మిగిలేది పూర్ణమే, మొత్తం మీద మిగిలేది పూర్ణమే. దీని నుంచే మ్యాథమెటిక్స్ ఫార్ములా 0 = 0, 0 + 0 = 0, 0 - 0 = 0, 0 × 0 = 0, 0 ÷ 0 = 0 అనే అద్భుతమైన గణిత సూత్రాన్ని భారతీయులే కనిపెట్టి ప్రపంచానికి అందించారు. అందుకే విజ్ఞాన శాస్త్రానికి మనం ఏమి ఇచ్చామంటే పాశ్చాత్యులే చమత్కారంగా చెప్పారు, ఇండియన్స్ గేవ్ 0 అన్నారు వాళ్ళు. అంటే ఏమి ఇవ్వలేదని ఒక అర్థం, 0 ఇచ్చింది వాళ్ళే అని ఇంకొక అర్థం. ఆ 0 ఇవ్వకపోతే ఎప్పటికీ ఏ లెక్క తెమలదు. 0 ఉండబట్టి 10, 20, 30, 40 అనేకం ఉండబట్టి మనకి లెక్కలు తెముతున్నాయి. 0 లేనప్పుడు లెక్క ఎలా ఉండదో తెలుసా? పెద్దవాళ్ళకి తెలుస్తుంది, ఎప్పటికీ 80, 90 ఏళ్ళ వాళ్ళకి. మూన్నాలు అంటారు. మూన్నాలంటే అణ అంటే 6 పైసలు కదా. 3 నాలు అంటే ఎంతైంది? 3 ఆరులు 18 కదా. మరి 6 నాలు పావలా, 4 అణాలు పావలాయలు అయిందండి. 4 ఆరులు 24 పైసలే. 1 పైసని బాబిస్తాడా? రూపాయికి ఎన్ని అణాలండి? 16 అణాలు. 16 అణాలంటే అణ అంటే 6 పైసలు కదా, అర్ధణ అంటే 3 పైసలు కదా. అణ అంటే 6 పైసలు అయితే 16 అణాలంటే 16 ఆరులు 96 అండి. మరి 4 పైసలు ఎవరు ఇస్తారండి? ఆకాశం ఇస్తుందా? లెక్కలు తెలియవు కాదు, మనం పడ్డాం ఆ వడ్డీ లెక్కలన్నీ కూడా. పూర్వం ఇక్కడ నిజాం నవాబు ఉన్నప్పుడు 3 నాలు కూలి 6 నాలు కూలి ఇచ్చేవారు కదా అన్నీ. ఆ లెక్కలన్నీ పడ్డాం. పైగా ఇంకో విశేషం చెబుతా, ఆంధ్రాకి తెలంగాణకి ఓ చమత్కారమైన భేదం ఏమిటో. ఇప్పటికీ ఎవరైనా దేవాలయాలకి సందా ఇస్తే 116 కలుపుతారు. మీరు గమనించండి. 1000 ఎవరో 1116, 1,00,000 ఎవరో 1,116, కోటి ఇచ్చినవాడు కూడా 116 కలుపుతాడు. ఈ 116 కలపడం ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? మహానుభావుడు నిజాం నవాబు వల్ల వచ్చింది. తెలుసుకోవాలి చారిత్రక విషయాలు. ఎందుకంటే తెలంగాణలో వనపర్తి, గద్వాల బ్రహ్మాండమైన సంస్థానాలు, పండితుల్ని పోషించిన సంస్థానాలు. ఒకప్పుడు తెలంగాణ భారతదేశానికి పాండిత్యానికి పెట్టింది పేరు. అటువంటి సంస్థానాలు ఉన్నాయి ఇక్కడ. సామాన్యమైన పండితులు కాదు. తిరుపతి వెంకట కవులు లాంటి పండితులు ఇక్కడ అవధానాలు చేస్తే గడగళ్ళు ఆడించారు ఇక్కడ పండితులు. సామాన్యులు కాదు ఇక్కడ. అందుకని ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చేవారు. శ్రావణ మాసంలోనూ ఇతర మాసాల్లో పండితులు వచ్చేవారు. వస్తే నిజాం నవాబు గారు సంస్థానాల్లో ఉన్నాయి కదా, ఇక్కడ సత్కారం చేసేవారు. గద్వాల, వనపర్తి మొదలైన వాటిలో సత్కారం చేసేవారు. చేస్తే 100 రూపాయలు ఇచ్చేవారు. శతమానం భవతి కదా మరి లెక్క. అప్పట్లో 100 చాలా ఎక్కువ ఇచ్చేవారు. కానీ ఏమయ్యేదంటే ఇక్కడ నిజాం కరెన్సీ, ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళ కరెన్సీ. సర్కార్ అక్కడ, సర్కార్ ఎక్స్ప్రెస్ అక్కడే ఉంది చూసుకోండి, కాకినాడ నుంచి మద్రాసు.
సర్కార్ అంటే ఇంగ్లీష్ ప్రభుత్వం అది. అక్కడ సర్కారు పరిపాలన, ఇక్కడ నిజాం పరిపాలన. కరెన్సీ తేడా. ఇక్కడ 100 రూపాయలు ఇచ్చేవారు బ్రాహ్మణులకి. ఈ బ్రాహ్మణులు ఇక్కడి నుంచి 100 రూపాయలు పట్టుకుని రాజమండ్రి వెళ్ళేసరికి అక్కడ 4 రూపాయలు తగ్గేవి. కరెన్సీ తేడా. దాంతో వాళ్ళు ఏమిట్రా నవాబు గారు ఇచ్చాడు కానీ 4 రూపాయలు తగ్గారా. ఇచ్చేది పూర్తిగా ఇవ్వాలి కానీ 1 రూపాయి తగ్గినా సంతృప్తిగా ఉండదండి. ఇది లెక్క. ఏమిటో ఇచ్చాడు కానీ ఇక్కడికి వచ్చాక 4 రూపాయలు తగ్గి. తెలంగాణలో దాన్ని 100 అన్నారు, ఇక్కడేమో 96 అంటున్నారు. ఈ మాట మొత్తం మీద నిజాం నవాబుకి సంస్థానాధిపతులకి వాళ్ళకి తెలిసింది. ఇక్కడ సంస్థానాధిపతులంతా హిందువులే కదండి, నవాబు గారంటే వేరే, కానీ వీళ్ళంతా హిందువులే కదా దేశముఖులు. వాళ్ళు అనుకున్నారు బ్రాహ్మణులు అనవసరంగా బాధపడ్డం ఎందుకు, ఎంత ఇస్తే 100 అవుతుందో అడగండి అన్నారు. ఎక్స్చేంజ్ ఎంత ఇస్తే 100 అవుతుందో అడగండి అంటే 16 రూపాయలు ఎక్కువ ఇస్తే అక్కడ 100 రూపాయలు అవుతుందండి అని చెప్పారు. అప్పటి నుంచి 116 ఇవ్వడం అనే మాట వచ్చింది. విషయం అది. చారిత్రక రహస్యాలు ఇంత చమత్కారంగా ఉంటాయి. అప్పటి నుంచి అవసరం కొద్దీ వాళ్ళని బాధపెట్టడం ఎందుకు, పండితులకి వాళ్ళ మనస్సు సంతృష్టిగా మన ఇంటికి పురోహితుడిని పిలిచామండి, ఆయన చేత వ్రతం చేయించుకొని ఆయన 2 గంటలు కూర్చొని చేశాడు. దానికి లెక్క ఎవరు కడతారండి? పుణ్యం అది. పుణ్యానికి లెక్క ఎవరు కడతారు? ఎప్పుడు దానికి ఒకటే లెక్క. బ్రాహ్మణుల్ని పురోహితుల్ని అసంతృప్తిగా పంపించకూడదు. వాళ్ళు అడిగింది ఇవ్వాలి, వీలైతే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి పంపించాలి. మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది, అన్ని విధాలా కలిసి వస్తుంది. ఒకవేళ వాళ్ళ అత్యాశకు లోనైతే ఆ పాపం వాళ్ళది, మనకి సంబంధం లేదు. మనం మాత్రం వాళ్ళని అసంతృప్తి గురించి అయ్యా మీరు సంతృప్తి పడ్డారా, ఏమైనా ఉంటే చెప్పండి ఇంకా అని దాంతోపాటు అరటిపళ్ళు గెల కూడా ఇచ్చేస్తే వాడు సంతోషిస్తాడు. ఏం పోయింది? 1 కోటి రూపాయలు ఇచ్చినా సంతోషించిన బ్రాహ్మణుడుగానే చెబుతున్నా, 1 కోటి రూపాయలు ఇచ్చినా సంతోషించిన బ్రాహ్మణుడు 10 రూపాయలు దండ ఇస్తే పరమానంద పడిపోతాడు. అంతే. వాళ్ళు అల్ప సంతోషులు ఏముంది, వాళ్ళు సంతృష్టిగా వెళ్ళాలి. అందుకని పాపం అప్పుడు సంస్థానాధిపతులు అనుకున్నారు ఆంధ్ర వాళ్ళని పండితులను అలా అసంతృప్తిగా పంపకండి అక్కడికి, వాళ్ళకి ఏం కావాలో అడగండి. 100 రూపాయలే కదా, మనం ఏమిస్తే 100 అవుతాయి, 116 ఇస్తే అవుతాయి. అక్కడి నుంచి 116 ఇచ్చారు. అప్పటి నుంచి మనకి 116 ఇవ్వడం అనే సంప్రదాయం వచ్చింది. అంతేగాని 116 పవిత్రము కాదు, 100 అపవిత్రము కాదు. కొంతమంది దానికి వ్యాఖ్యానం చేస్తారు, చివర 0 ఉండకూడదు, చివరకు ఉండేది 0 ఎప్పటికైనా. మొత్తం జీవితం అంతా గడిపితే చివరికి మిగిలేదు 0. ఏం లేదు ఇక్కడ. అది చివరి 0 ఉండకూడదని సెంటిమెంట్, అదేం పెద్ద విషయం కాదు ఇక్కడ. అలాంటి చమత్కారాలన్నీ ఉంటాయి కదా. అటువంటి విశేషాలతో ఉన్నటువంటి ఈ దీంట్లో నవ సోపాన సరసి 9 గమనించండి. 9 తర్వాత అంకె 10. అందులో 1 పూర్వం వచ్చింది. ఈ పూర్ణముందే అదే పరమాత్మ. పూర్ణమిదం పూర్ణమదః. 9 తర్వాత మనం 0ని చేరుకోకుండా ఏం చేసాం? 10 వేసాం. 10 వేసామంటే ఏమైంది? పక్కన 1 పెట్టు అంటే 1 జన్మ ఎత్తాం. అది 11 వేసావు, 2 జన్మలు ఎత్తావు. 12 వేసావు, 3 జన్మ. ఈ తలక ఇంకా ఎత్తుకుంటూనే ఉంటావు. ఇలాగా 99,999 వేసినా ఎత్తుతూనే ఉంటావు. చివరికి మొత్తం ఈ అంకెలన్నీ పీకేసి పూర్ణానుస్వారం మాత్రమే మిగిలే వరకు మనం జన్మలు ఎత్తుతూనే ఉంటాం. అందుకని 9 దాటాక ఇంక అంకెలేయకు, ఇంక జన్మలెత్తకు. 18 మెట్లు కలిగిన అయ్యప్ప స్వామిని సేవించి 18 అధ్యాయాలు కలిగిన భగవద్గీత చదివి 18 రోజులు యుద్ధమైన భారత సారాంశం ఏమిటో తెలుసుకుని అప్పుడు పూర్ణంగా 18 పురాణాలు అధ్యయనం చేసి 18 కలిపితే వచ్చే 9లో లీనమైపో. ఇది 18 అంకె ప్రాధాన్యం. 2 9లు 18. మళ్ళీ అంకేసామనుకోండి, 10 తర్వాత 11 వేసామనుకో, ఇక 11 తర్వాత మళ్ళీ 20 రావాలి. ఇంకో విశేషం ఉంది మన హిందూ ధర్మంలో, ప్రత్యేకించి సంస్కృత భాష ప్రత్యేకత. 19 ఉందండి. మనం తెలుగులో 19 అంటాం కదా, సంస్కృతంలో 19 అనరు. ఏకోన వింశతి అంటారు. ఏక ఓన వింశతి అంటే, వింశతి అంటే 20, ఏక అంటే 1, ఊన అంటే తక్కువ. ఏకోన వింశతి అంటే 20 కోటి తక్కువ, 20 కోటి తక్కువ. ఇదేమి లెక్కండి? సరిగ్గా చెప్పచ్చుగా. 19ని 19 అన్నారు కానీ 20 కోటి తక్కువ అనడం ఏంటండి? మళ్ళీ 29 వచ్చిందనుకోండి, తెలుగులో అన్నట్టు 29 అన్నారు. 30 కోటి తక్కువ, ఏకోన త్రింశతు. మళ్ళీ 39 వచ్చిందనుకోండి, 39 అన్నారు. ఏకోన చత్వారింశతు, 40 కోటి తక్కువ. ఈ లెక్క ఏమిటండి? ఇది కూడా మనకి హెచ్చరిక, కాలింగ్ బెల్, రిమైండింగ్ బెల్. అంటే బాబు 10 దాటావు, 19 వరకు వచ్చావు,
21 తక్కువ. ఎక్కడైనా అంకెలేకు 0 వేసేయి, 0 వేసేయి. ఇంక జన్మలొద్దు, ఇంక జన్మలొద్దు. ఒక్కటి తక్కువ, సాధించు సాధించు. 9లో సాధించలేకపోయావు, 19లోనైనా సాధించు. 19 జన్మల తర్వాత మళ్ళీ 20, 21, 22 వేసుకుంటూ జన్మలెత్తామనుకో, మళ్ళీ భగవంతుడు ఎక్కడ గుర్తు చేస్తున్నాడు? 29 దగ్గర 30 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. 0 దగ్గర ఆపేయి, 3 వేయకు. 3 వేసావంటే మళ్ళీ 40 వరకు పోతావు. ఎందుకు వచ్చిన జన్మలు ఇవి? వేసేయి వేసేయి. ఒకటి తక్కువ, ఒకటి తక్కువ. ఒక్కటి నువ్వు జాగ్రత్తగా ఉంటే, ఒక్క సంవత్సరం దీక్ష బట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటే మోక్షం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకు ఈ జన్మలు? ఎన్నిసార్లు జన్మలు ఎత్తుతావు? ఎన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకుంటావు? ఎన్నిసార్లు తిన్న పదార్థాలే మళ్ళీ తింటావు? ఎన్నిసార్లు అనుభవించిన భోగాలే మళ్ళీ అనుభవిస్తావు? ఎన్నిసార్లు చేయించుకున్న సన్మానాలే మళ్ళీ చేయించుకుంటావు? ఎన్నిసార్లు పడ్డ అవమానాలే మళ్ళీ పడతావు? సిగ్గుందా లేదా? దయచేసి ఇంక 9 తర్వాత అంకెలు వేయొద్దు. పూర్ణత్వం పొందు, పూర్ణత్వం పొందు అని చెప్పడానికి కాశీలో 9 రోజులు ఉండమని చెప్పారండి. 9 రోజులు ఉండమని చెప్పారు. ఆలోచించండి, కాశీ వెళ్ళి 9 రోజులు ఉంటున్న వాళ్ళు, 9 వారాలు ఉంటున్న వాళ్ళు, ఇంకా ఓవర్ మనకి బాగా ఓవర్ యాక్షన్ అలవాటు కదా. 9 రోజులు ఉండవండి, నేను 9 నెలలు ఉన్నా. 9 నెలలు ఉంటే గర్భం వస్తుంది, ఏమీ అది ప్రసవం అవుతుంది. దేనికి నువ్వు 9 నెలలు అక్కడ పక్కవాడిని ఇబ్బంది పెట్టడం తప్ప? అత్త కోడళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు ఉంటే అత్తగారు వెళ్ళి 9 నెలలు ఉండడం మంచిది. అన్నాళ్ళు వీళ్ళు సుఖంగా ఉంటారు. కోళ్ళు వెళ్ళిపోతే గొడవ లేదు, అత్తగారు సుఖంగా ఉంటారు. మరి ఏ గొడవ లేనప్పుడు దేనికంటే కాశీ వెళ్ళడం పనిలేక దేవుడు బాగా నేర్చుకున్నారు ఇక్కడ. 9 అంకె, 9 అంకె అంటే మనం సింబల్స్ పట్టుకుంటున్నాం, అసలు విషయాన్ని వదిలేస్తున్నాం. ఇక్కడ ప్రతీకను పట్టుకుంటున్నాం, అసలు ప్రత్యక్షాన్ని వదిలేసాం. ఆ ప్రత్యక్షాన్ని పట్టుకోవడానికే నా ప్రవచనంలో చాలా తాపత్రయపడతాను. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. పూజలు, అభిషేకాలు, దీక్షలు, నైవేద్యాలు దేన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అలా వ్యతిరేకించడం అంటే మా అమ్మకి నేను ద్రోహం చేసినట్టే, నా హిందూ సంస్కృతికి నేను ద్రోహం చేసినట్టే. కానీ వాటన్నిటి సారాంశం గ్రహించమనే నేను తాపత్రయపడతాను. లేకపోతే ఇవన్నీ మడ్డి జిడ్డు దీక్షల కింద మిగిలిపోతాయి. చివరికి తక్కేదేమీ ఉండదు. మామూలుగానే ఉంటాం. దీక్ష మొదలెట్టాక ఎలా ఉన్నామో దీక్ష అయ్యాక అలాగే ఉంటాం. ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా మిత్రమా. ఒక దీక్ష పట్టామంటే మార్పు రావద్దా? మార్పు రావద్దా ఆలోచించండి. ఏ మార్పు రానప్పుడు దేనికండి దీక్ష? ఆయన దీక్ష పట్టకముందు రే అదో రకంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు అసలు మొత్తం మారిపోయాడురా అని అనాలి. మనం అలా అనిపించుకోగలగాలి. అంటే అంతకుముందు ఏమైనా స్వల్పంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా పోవాలి. అందుకు దీక్ష. నవ సోపాన సరసి నాళీకంబై 9 కలిపితే 18, మళ్ళీ 18 కలిపితే 8, 1 కలిపితే 9. ఈ 18 మెట్లు సోపానం అన్నారు. ఆ సోపానం ఎక్కితే అప్పుడు కైలాస మానస సరోవరం చేరుకుంటాం మనం. సరసి అంటే సరస్సు, నాళీకంబై అంటే పద్మం. సరస్సులో పద్మాలు ఉంటాయి, గమనించండి. ఇప్పుడు మేము వస్తూ కూడా ఒక చోట తామర చెరువు చూసాం. మా డ్రైవర్ కారు ఆపేశాడు ఆనందంగా. సార్, తామర చెరువు చూస్తే చాలా కాలం అయిందన్నారు. మేము చూసాం, ఆపేసాం అక్కడ. మాకు అలాంటివి చూస్తే సరదా, మా వాడికి సరదా, నాకు సరదా, మా శ్రీమతికి సరదా. ఆపేసాం. ఎందుకని ఆంధ్రాలో అయితే ఆ తామరాకులు ఆనంద్ అంటారండి. నిజమేనయ్యా, మేము తిన్నామని చెప్పారు. మా అక్కగారి ఇంట్లో మేము వెళ్ళినప్పుడల్లా తామరాకుల్లో భోజనం పెట్టేవారు. ఇక్కడ తామర చెరువు ఉండేది ప్రత్యేకంగా. పైగా అప్పటికప్పుడు వెళ్ళి కోసుకొచ్చేవారు తామరాకులు. భోజనానికి అరగంట ముందు శుభ్రంగా నాచు లేకుండా శుభ్రం చేసి అందులో పెట్టేవారు. ఎంత ఆరోగ్యం అండి! ఎంత అటువంటి తామర చెరువు మళ్ళీ నేను బాన్సువాడ వస్తుంటే దారిలో చూశా. కావాలని అక్కడ ఆపేశాను నేను. 5 నిమిషాలు కారు ఆపోయా, మళ్ళీ తామర చెరువు దొరకదు మళ్ళీను. ఇలాంటివి మనం చూడలేం అని చూసామండి పనిగట్టుకుని. ఆ తామరాకులు, తామర పువ్వుల విశిష్టత ఏమిటో తెలుసా? మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు, గమనించండి. అరుగు మీద ఎవడో కూర్చోడు. లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది, సరస్వతీదేవి పద్మంలో ఉంటుంది, బ్రహ్మదేవుడు పద్మంలో ఉంటాడు. లక్ష్మీదేవి ఎక్కేది తామర పువ్వులు అంటే మరీ ఇష్టం. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్షి. ఆవిడ చేతుల్లో కూడా పద్మాలు పట్టుకుని ఉంటుంది. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, ఓ చేతిలో పద్మం పట్టుకుంటుంది. ఎందుకు పద్మం? ఏమిటి దీక్ష ద్వారా మనం పద్మాన్ని చేరుకుని సాధించాలంటే పద్మంలాగా జీవితాన్ని గడపాలి. మీరు తామర చెరువు దగ్గరికి వెళ్ళి పద్మాన్ని గమనించండి. నీటి మట్టం పెరిగిన కొద్దీ పద్మం స్థాయి పెరుగుతూ ఉంటుంది. నీటి కొలది తామర సుమ్మి అంటారు. నీటి మట్టం మీరు పెంచారనుకోండి,
తామరపు ఇంకాస్త పైకి పెరుగుతుంది. అంతేగాని అయ్యో నీరు వస్తుంది నేనేమైపోతానని తామరపు భయపడదు. అది ఎంత పెరిగితే నాకే, అంతకంటే నేను అంగుళం పెరిగానుగా, అది ఇంకాస్త పైకి ఎదుగుతుంది. అలాగా మనకి సంసార సాగరం, జీవితం అనేటువంటి సాగరం రకరకాల సమస్యలతో మనని ముంచేసే ప్రయత్నం చేస్తుంటే మనం పద్మంలాగా ఒక అడుగు పైకి ఎదగాలి. చెరువు నుంచి పారిపోకూడదు. తామరపు చెరువు నుంచి పారిపోదు. ఎవడన్నా తెంపేస్తే బాగుండు, ఈ నీరు నన్ను ముంచకుండా ఉంటుంది కదా, ఇది పిరికితనం. తెంపేస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. ఇంకెతకదు కదా, ఉండాలి, చెరువులోనే ఉండాలి. చెరువును ఎదుర్కోవాలంటే చెరువు కంటే ఎత్తుగా ఎదగాలి. అది పద్మం లక్షణం. చెరువు కొలది, నీటి కొలది తామర సుమ్మి అంటారు. అంటే పరిస్థితులను నువ్వేమీ మార్చొద్దు, ఇబ్బంది పడొద్దు. నువ్వు దానికి అందకుండా అతీతంగా ఉండవయ్యా. దేనికి నువ్వు చెల్లించగా ఎవడేం చేస్తాడో చూద్దాం. ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటే అప్పుడప్పుడు పిల్లలతోటి, భార్యతోటి, భర్తతోటి ఏవో రకరకాలు వస్తాయి. ఎక్కువ మాట్లాడకండి. దాని గురించి ఆలోచించే సమయంలో ఆలోచించండి. ఆలోచించేవాడితో 5 నిమిషాలు ఆలోచించండి. టేక్ యాక్షన్, డోంట్ డిస్కస్. మనకి పెద్ద జబ్బు ఏంటంటే చర్చ. ఏ చర్య ఉండదు, చివరికి మామూలే. 3 గంటలు దాని గురించి చర్చించి ఈలోగా 6 టీలు 3 కాఫీలు తాగేసి కడుపంతా కుళ్ళిపోయాక మనం ఏం చేస్తాం, ఆ దేవుడు అలా రాశాడు. ఈ 3 గంటల క్రితం అనుకుంటే 3 కాఫీలు 6 టీలు మిగిలేవి. ఎందుకు చర్చించావు ఇక్కడ? 3 గంటలకు వచ్చిన పెళ్ళం బుర్రపాటు చేసి నీ బుర్రపాటు చేసుకుని తేల్చింది ఏమీ లేదు ఇక్కడ. అసెంబ్లీ చర్చలు, పార్లమెంటు చర్చల్లో ఉంటే అలాగే మనకి సంసారం చర్చలు తేలిపోవాలి. ఇక్కడ వాళ్ళదేం పోయింది, వాళ్ళు దాటేస్తారు. మనం అలా కుదరదండి. తేలాలి. ఇక్కడ తేలాలంటే నేరుగా చూడాలి, సమస్యని నేరుగా చూడాలి. జీవితాన్ని ఎప్పుడు చిలకాలి, పెరుగు చిలికినట్టు చిలకాలి. కెలకూడదు. చిలకడం వేరు, కెలకడం వేరు. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. సమస్య వచ్చిందంటే చిలకాలి. చిలకడం అప్పుడు ఏం చేస్తారు చూడండి. ఇదివరకు ఇప్పుడు చిలికేవాళ్ళు ఎవరో, ఇప్పుడు అన్నం పెట్టేవాళ్ళు లేరు, అంతా ఆర్డర్ పెట్టేవాళ్ళే ఉన్నారు. ఇంకా బాన్సువాడలో కాపురాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కాపురాలు లేవు, అంతా స్విగ్గీ జొమాటో కాపురాలే. స్విగ్గీ అంటే పెళ్ళాం, జొమాటో అంటే మొగాడు, అదే కాపురం. వాళ్ళకి 2 పిల్లలు, ఒకళ్ళు టొమాటో ఒకళ్ళు పొటాటో. మగపిల్లాడు పొటాటో, ఆడపిల్ల టొమాటో. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటాడు కదా పొటాటో, అది కొంచెం మెత్తగా ఉంటుంది కానీ టొమాటో. కాపురాలు లేవండి అక్కడ మాకు. మీకు ఇంకా ఇక్కడ ఉన్నాయి. అబ్బాయి అక్కడ ఎవరు ఉండేవాళ్ళు లేరా సార్? వంట, వాట్ ఈజ్ దట్ వంట అంటాడు. వాట్ ఈజ్ దట్ వంట అంటే ఎదురుకు పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న వంట వచ్చినా. ఇప్పుడు పెళ్లి చూపుల్లో మొదటి ప్రశ్న ప్యాకేజీ ఎంత, అంతే. ప్యాకేజీ ప్రధానమయ్యాక వంట ఎందుకు ఉంటుందండి? ప్యాకేజీ లీకేజీ ఉంటాయి. ఏమి రాదే, ఏ పని రాదు. ఈ వ్యవస్థలో ఉన్నాం. ఇది నిజం సమస్య కాదా? దీన్ని పరిష్కరించాలంటే సమస్యకి మూల కారణం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చిలకాలి. కవ్వంతో చిలికినప్పుడు మీరు గమనించండి, కవ్వం కదలదు. కవ్వం ఉన్న చోటే ఉంటుంది. ఇలా 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 అంటారు. కవ్వాన్ని ఇలా తిప్పరు, తిప్పితే మధ్య వెన్న రాదు. ఒక చోటే ఇలా ఇలా అంటారు, కవ్వం తిప్పరు. కానీ ఆ కవ్వం తిరగడం కారణంగా ఆ తిరగడానికి భ్రమకి మొత్తం పెరుగంతా కరిగిపోయి వెన్న వస్తుంది. అంచేత సమస్యనప్పుడు కొడుకుతో సమస్య ఉంటే కొడుకుతోనే మాట్లాడు, కూతురుతో మాట్లాడక. మనకి పెద్ద జబ్బు ఏమిటంటే 2 కొడుకులు ఉండాలనుకోండి, ఒక కొడుకుతో తేడా వస్తే రెండో వాడితో మాట్లాడతాం. ఇది పనికి మాలిన పని. నేరుగా వాడితోనే మాట్లాడు. ఒరే అన్నయ్య అదో రకంగా ఉన్నాడు రా, తమ్ముడితో అంటే వీడు తక్కువ వాడు, వీడు వాడికి మోసేస్తాడు పట్టుకెళ్ళి, నాన్నగారు నీ గురించి ఇలా అన్నారా. ఇంకాస్త ముదిరిపోయింది సమస్య. అక్కడ వీడేమన్నా మంచివాడా? మళ్ళీ వీడితో వచ్చిందనుకో వాడితో ఫోన్. ఇక్కడ అంటే ఎవడు మన మాట వింటే వాడు గొప్పవాడు, వినకపోతే వాడు చెడ్డవాడు. ఇంతే మన ధోరణి. ఎంతసేపు చెడ్డవాడు మంచివాడు వాడితోనే మాట్లాడదాం. తెలిపోరు వాడిని పిలువు, లేదా నువ్వు అక్కడికి వెళ్ళి తెలిచేయి. కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, భర్త అయినా నేరుగా వారితో మాట్లాడాలి. ఎవరితోనూ చెప్పొద్దు ఆ సమస్యను. కుటుంబ సమస్యలు ఎప్పుడు అత్యవసరంగా చెప్పవలసిన 1-2తోనే చెప్పాలి. ఇంకెవరితో, ఊళ్ళో వాడితో, పత్రికల వాడితో అసలే చెప్పకూడదు. మొత్తం వేసేస్తారు, ఫోటోలు వేసేసి. అందులో ఇప్పుడేమో సోషల్ మీడియా వచ్చింది బాగా. ప్రెస్ వాళ్ళైతే ఇంకా వాళ్ళకు బాధ్యత ఉంటుంది. ఓ పత్రిక, ఓ మేనేజర్, ఓ సంస్థ వాళ్ళు తప్పుడు వార్తలు రాస్తే ఊరుకోరు, వాళ్ళకు బాధ్యత ఉంటుంది. ఈ యూట్యూబులు తయారయ్యి ఈ మధ్య గొట్టంగాళ్ళు అంటారు వీళ్ళని. యూట్యూబ్ అంటే గొట్టం. ప్రతివాడు ఒక గొట్టం వేసి తయారవుతాడు అంతే. వాడు ఏం మాట్లాడినా అన్నీ రాసేస్తూ ఉంటాడు. వాడు ఇష్టం వచ్చినవన్నీ రాసేస్తాడు. ఇక్కడ నేను అత్తాకోడళ్ళ గురించి మాట్లాడాను కదా, దీన్ని వాడికి దొరికామనుకోండి, వాడికి కెమెరా రికార్డు వెంటనే అత్తాకోడళ్ళ మధ్యలో చిచ్చు పెట్టిన గరికి పట్టాను రాస్తాడు. వాడు నేను చిచ్చు పెట్టలేదు, సంధి ప్రయత్నం చేశాను, వాడు రాసేస్తాడు. ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి. గరికిపాటి బతుకు ఏమైపోయినా వాడికి ఎక్కలా, వాడికి డబ్బులు కావాలి.
దాని మీద ఓ అత్తగారిని ఓ కోడల్ని తీసుకొచ్చి టీవీలో చర్చ కూడా పెడతారు వాడు. కొందరు అటు మాట్లాడతారు, కొందరు ఇటు మాట్లాడతారు. ఎందుకు వచ్చిన గొడవ? ఇలా మొదలైపోయింది. ప్రతివాడు పత్రికా విలేకరే. ఇక ప్రధాన పత్రికలు విలేకరులు, వాడు పాపం పత్రికా రచయితలు ఎంతో అనుభవం ఉంది వాళ్ళందరూ పక్కెళ్ళిపోయారు. పనికి మళ్ళీ వాళ్ళంతా తయారయ్యారు. 10 మందిలోకి వెళ్ళనివ్వకూడదు అండి సమస్యని. అంటే దాన్ని చిలకాలి. కెలకద్దు, వేలు పెట్టి కలిగితే కంపు వచ్చేస్తుంది. అక్కడ చిలికావనుకో ఆ కవ్వపు ధాటి మొత్తం కొండంతా వ్యాపించి వెన్న వస్తుంది. ఈయన గట్టిగా ఉన్నాడు రా అబ్బాయి, ఇక్కడ మన పప్పులు ఉడకవని కొడుకు కూతురు అందరూ దారికి వచ్చేవలసింది, లేకపోతే కుదరదు ఇక్కడ అంతే. ఈయన గట్టిగా ఉన్నాడు, ఉన్న చోటే ఉన్నాడో, ఆయనకు కదలట్లేదు, మన కదిలిస్తున్నాడు ఆయన. కవ్వం ఏం చేస్తున్నాడు? కవ్వం కదలదు, పెరుగును మొత్తం కదిలించేస్తుంది. తెలివైన వాడు తాను కదలడు, మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తాడు ఖచ్చితంగా. కవ్వం తెలిస్తే జీవితం అంతా అర్థమైంది. అలా చిలకాలి, కెలకూడదు సమస్యని. అంచేత అప్పుడు అలా ఉంటే ఈ 9 అనేది చూడు, మనకి 9 కాగానే పూర్ణత్వం చేరుకోవాలి మనం. ఇది మానవ జన్మ, చాలా అరుదైనటువంటిది మానవ జన్మ. ఇక్కడికి వచ్చి ఈ ప్రసంగాన్ని అంతో ఎంతో విని అర్థం చేసుకుని ఆచరించగలిగే సౌభాగ్యం మనిషికి ఉందండి. ఒక కుక్క ఈ మధ్యలోకి వస్తే దానికి ఉందండి? లేదు కదా. ఒక గాడిద వస్తే ఉందా అండి? లేదు కదా. ఎన్నో దోమలు ఇక్కడ వ్యాపించి ఉంటాయి, వాటికి ఉందా అండి? లేదు కదా. అందుకే భగవంతుడు ఆ కుక్కకి వాటికి ఇచ్చిన గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ ప్రాంగణంలోకి కుక్క వెడితే దాని అదృష్టం వచ్చే జన్మ మానవ జన్మ వస్తుంది అన్నారు. అంతకంటే ఏం చేయలేదు, అది అంతకంటే ఏం చేయలేదు పాపం. దానికి తెలుసో తెలియకో ఇంతమంది జనం ఉన్నారు కదా, ఎవరో 2 రొట్టె మొక్కలు పారైపోతారా అని కుక్క వచ్చింది అనుకోండి. ఇటువంటి పుణ్య ప్రాంగణంలోకి కుక్క వచ్చింది కాబట్టి దానికి అదే పుణ్యం అన్నారు. కానీ మనం అలా అనుకోకూడదండి. కూర్చోవడమే పుణ్యం, వినడమే పుణ్యం, ఆయన చూడడమే పుణ్యం, ఆయన తాకడమే పుణ్యం అంటే వెళ్ళేలోగా నేను అయిపోతాను ఇక్కడ. మీరందరూ నన్ను తాకితే నా పని అయిపోయినట్టే. అందుకే నేను ముందే చెబుతున్నా, అయిపోయిన తర్వాత కార్యకర్తలు మాత్రమే పైకి వచ్చి ఓ శాలువా కప్పుతారు, అంతకంటే ఇంకెవ్వరూ పైకి రాకండి. ఇది నిర్మించిన వేదిక, ఏమైనా అయిపోతుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ రేపొద్దున గరికిపాటి సభలో గొప్ప కూలింది అని రాస్తాడు ఎవడో ఇక్కడ. ఎందుకు వచ్చిన కూడా ఇదంతా వారు మాత్రమే వస్తారు. నేను రాజుస్వామి గారికి చాలా ఖచ్చితంగా చెప్పి షరతులన్నీ వచ్చాను. అలాగే ఈ మధ్యలోంచి నేనైనా వెళ్ళిపోతాను. వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా నాకు దారి ఇచ్చి నన్ను సాగనంపండి. అందులోనూ శ్రీమతితో సహా వచ్చాం, జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ ఇంటి రేపొద్దున మనకు ఫుడ్ ఆవిడే అక్కడ, జాగ్రత్తగా వెళ్ళాలి. అంతేగాని ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగడం, మీద పడిపోవడం, ఊరికే ముట్టుకుంటే పుణ్యం, పట్టుకుంటే పుణ్యం. ఏం పుట్టుకుంటే పుణ్యమా? నా తల నేను 100 సార్లు ముట్టుకున్నాను, ఇప్పటికి వెంట్రుకలు వస్తాయేమో అని ఇప్పటికి రాలా. నేను చాలా పుణ్యాత్ముడు కదా, 3 సార్లు ముట్టుకున్నా, ఏమీ రావట్లేదు, తలనే పోస్తుంది ఇక్కడ. ఏమిటంటే పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? విచిత్రమైన మాట. పుణ్యము పాపం రెండూ కూడా. దాని బదులు పుణ్యపాపాల బదులు మనం వాడవలసిన మాటలు మంచి చెడ్డలు, ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు, ఆ మాటలు వాడాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. పుణ్యం పాపం కాదు ఎంతసేపు. పుణ్యానికి రూపం లేదు, పాపానికి అంతకంటే రూపం లేదు. మంచి చెడ్డ, ధర్మం అధర్మం, న్యాయం అన్యాయం నీకు తెలియట్లేదా? అంచేత నాళీకంలాగా పద్మంలాగా మనం ఉండి ఎప్పటికప్పుడు సమస్యలకు అతీతంగా ఎదగాలి. మనం ఏం చేయాలో అది చేద్దాం. అతీతంగా ఉండడం అంటే ఒకటే లెక్క. తామరాకు చూడండి, తామర పువ్వే చూడండి, కింద బురదలో పుట్టింది. ఆ బురదను అది అసహ్యించుకోదు. చుట్టూ నీరు ఉంది, ఆ నీటికి అది భయపడదు. చుట్టూ తామరాకులు ఉన్నాయి, ఇంతంత ఆకులు నాకు అడ్డంగా ఉన్నాయి ఇక్కడ అని అనుకోదు. అది నిశ్చలంగా నిశ్చితంగా భగవద్ధ్యానంలో ఉన్న ఋషిలాగా తామరపు తాను ఎదుగుతూనే ఉంటుంది. అలా మనం సంసార జీవితంలో ఉన్నంతకాలం, ఉద్యోగ జీవితంలో ఉన్నంతకాలం, సామాజిక బాధ్యతల్లో ఉన్నంతకాలం నిత్యం నమః శివాయ నమః శివాయ నమః శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, స్వామియే శరణమయ్యప్ప. ఇలా ఏదో ఒక నామంతో నిరంతరం మనం ఎదుగుతూ ఉండాలి. అది ముఖ్యం, ఇది ముఖ్యం కాదు ఇక్కడ. ఇది వేళ ఉంటుంది, రేపు పోతుంది. ఎంత వైభవమైనా పోతుంది, ఎన్ని అవమానాలైనా పోతాయి, ఎన్ని సుఖాలైనా పోతాయి, ఎన్ని దుఃఖాలైనా పోతాయి. ఏది మిగిలేది లేదు ఇక్కడ, ఆత్మ పదార్థం అనే ఒక్కటి తప్ప. అది నవనవసోపాన సరసి నాళీకంబై. ఈ తత్వాన్ని అర్థం చేయించడానికి భూమి వెలిగించిన దివియై
ఆకాశం నుంచి దిగి వచ్చాడు అయ్యప్ప స్వామి. శివకేశవులనే మహాదైవ స్వరూపులు ఇద్దరికి జన్మించి, బాబు నేను బ్రహ్మచర్యంతోనే అంతా సాధించానయ్యా, మీరంతా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అన్నారు, వాళ్ళకి పిల్లలు అన్నారు, ఎంతకాలం ఈ వేరుశనక్కాయ తొక్కలు ఒలుచుకుంటూ కూర్చుంటారు ఇక్కడ పని లేకుండా, పల్లి తొక్కలే నేను, ఎంతకాలం ఇది గ్రహించరా? దీని తాత్పర్యం ఏమిటి? బ్రహ్మచర్యమే జీవిత సారాంశం. అంటే కేవలం ఏదో స్త్రీ సంగమం పురుష సంగమం లేకుండా ఉండడం కాదండి బ్రహ్మచర్యం అంటే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే, మదశిఖి పింఛ అలంకృత చికూరే, మదశిఖి పింఛ అలంకృత చికూరే, మహనీయ కపోల విజిత ముకురే, మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఆ బ్రహ్మయందు మనస్సును సంచరింపజేయడమే బ్రహ్మచర్యం. అది లెక్క. కేవలం కామవాంఛలు మానుకోవడం కాదు. అంచేత గృహస్థులు కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. గృహస్థులు కూడా బ్రహ్మచర్యం పాటించవచ్చు. మనమేం పాపం చేయడంలా. భార్యతో కలుస్తున్నాం, భర్తతో కలుస్తున్నాం. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధం కాకుండా నీ కామవాంఛ నువ్వు తీర్చుకుంటే అది సంతాన యజ్ఞంతో సమానం తప్పితే తప్పు పని కాదు అన్నారు. ఒక హిందూ సంస్కృతి మాత్రమే ఇలా చెప్పగలరు. అనేక రకాల మతాలు, అనేక రకాల సిద్ధాంతాలు కామవాంఛని పరమ దుర్మార్గంగా వర్ణించాయి. ఒక్క హిందూ సంస్కృతి ఏం చెప్పింది తెలుసా? అరిషడ్ వర్గాల్లోనూ కామం ఉంది. గమనించండి, మన సంస్కృతిలో ఉండే విశిష్టత, సనాతన ధర్మ విశిష్టత అంటే ఈ రహస్యాలు, పై మాటలు కాదు. ఎంతసేపు అరిషడ్ వర్గాల్లో కామం ఉందా లేదా? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. పురుషార్థాల్లో కామం ఉందా లేదా? ధర్మ అర్థ కామ మోక్షాలు. అదేమిటండి? ధర్మార్థ కామ మోక్షాలు మనం సాధించవలసిన లక్ష్యాలు. అరిషడ్ వర్గాలు మనం వదులుకోవలసిన వాటివి. వదులుకోవలసిన వాటిలోనూ కామం ఉంటుందా? సాధించవలసిన వాటిలోనూ కామం ఉంటుందా? అలా ఎక్కడైనా ఉందా? మంచిదైతే చెడ్డది కాదు, చెడ్డదైతే మంచిది కాదు. మంచి చెడ్డ రెండు ఎలా అవుతాయండి? ఇందులో విశేషం ఏంటంటే ధర్మార్థ కామ మోక్షాల్లో కామం ఒక్కటే రెండిట్లో కామన్గా ఉంది. ధర్మం కానీ అర్థం కానీ మోక్షం కానీ చెడ్డవాటిల్లో లేదు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల్లో క్రోధం కానీ లోభం కానీ మోహం కానీ మదం కానీ మాత్సర్యం కానీ పురుషార్థాల్లో లేదు. కామం ఒక్కటే ఉంది. అంటే కామం నువ్వు సక్రమంగా వ్యవహరిస్తే పెళ్లి చేసుకుని భార్యతో భర్తతో మాత్రమే సంసారం చేసి సత్సంతానాన్ని కానీ వారికి విద్యాబుద్ధులు సక్రమంగా వచ్చేలా తీర్చిదిద్ది వారు నువ్వు కూడా మోక్షపథ మార్గంలో పెడితే అది పురుషార్థం. లేకపోతే ఈ దిక్కుమాలిన కామవాంఛ ఒక్కటే శరణ్యం అనుకుని భార్య సరిపోక భర్త సరిపోక వెధవ వేషాలన్నీ వేసి వెధవ సంబంధాలు పెట్టుకుని రోగాలు తెచ్చుకుని నువ్వు నాశనమై వ్యవస్థను కూడా నాశనం చేస్తే అది 6 శత్రువుల కంటే గొప్ప శత్రువై నిన్ను మింగేస్తుంది. అంటే కామం 2 వైపులా పదును నుండే కత్తి. 2 వైపులా పదును నుండే కత్తి. మన కత్తికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి. ఖడ్గం అంటారు, కరవాలం అంటారు. 2 వేరండి. కరవాలం అంటే ఖడ్గం అని తెలుగు మాస్టర్లు అర్థం చెప్పేయకూడదు, మామూలుగా చెప్పొచ్చు, కానీ విశేషం ఉంది. కరవాలం అంటే ఒకవైపే అంచు ఉంటుంది, పదునుగా ఉంటుంది, రెండో వైపు మొండిగా ఉంటుంది. ఖడ్గం అంటే 2 వైపులా అంచు. అంచేత ఖడ్గంతో నరికాడు అంటే వాడు దాటి తప్పించుకోలేడు. ఒక దెబ్బ ఇటువైపు కాకపోతే అటువైపైనా తగులుతుంది. కరవాలం అంటే చూడండి, మనకి పల్నాటు నాటకాల్లో బ్రహ్మనాయుడు, నాగమ నాయకురాలు నాగమ్మ ఇలాంటి వాటిలో చూపిస్తారు. ఇలా వరలోంచి తీస్తారు ఇలాగ. దానికి ఎప్పుడు ఒక అంచే పదునుగా ఉంటుంది. ఒక అంచే పదునుగా ఉంటుంది, రెండో అంచు మామూలుగా మొండిగా ఉంటుంది. ఖడ్గం అలా కాదు, 2 వైపులా పదునుగా ఉంటుంది. అంచేత కరవాలం ముఖ్యం కాదు మనకి, ఖడ్గం ముఖ్యం. అలాంటిది ఈ కామం ఉందే, అది ఖడ్గం, 2 వైపులా పదునుగా ఉంటుంది. నువ్వు సరిగ్గా వినియోగించుకుంటే జీవితానికి ఉపయోగపడుతుంది, లేకపోతే మన తలే తెగిపోయే ప్రమాదం ఉంది ఖచ్చితంగా. అలాంటి కామవాంఛని నియంత్రించండి. ఇది సక్రమంగా ఉండేలా చేయండి, అప్పుడు అది యజ్ఞం అవుతుందని చెప్పిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. మరో చోట ఈ మాట ఉండదు. అందుకని బ్రహ్మచర్యము అంటే అర్థం పెళ్లి చేసుకోకపోవడం కాదండి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను కూడా చేసుకున్నాను. మనమేం పాపాత్మలం కాదు. ఇక్కడ
శీలం కలిగి ఉన్నామా లేదా, ఏకపత్నిత్వం పాతివ్రత్యం అనేది మనకి ఉందా లేదా, ఉంటే మనం బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే లెక్క. నువ్వెంత బ్రహ్మచారిగా ఉన్నా, పెళ్లి చేసుకోకపోయినా, నీ మనస్సు పరమాత్మ మీద లేకుండా వేరే దుకాణాల మీద, సాఫ్ట్వేర్ మీద, సైబర్ నేరాల మీద, డబ్బులు సంపాదించడం మీద ఉందనుకో, నువ్వు అనవసరం, పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకోపోయినావు. బ్రహ్మణి మానస సంచరరేవో మనస్సా, పరమాత్మ ఎందు సంచరించు. ఆ పరమాత్మ రూపం ఒక రూపం, శ్రీకృష్ణ రూపం చెప్పారు అక్కడ. మదశిఖి పింఛ అలంకృత చికురే, చికురం అంటే ఈ భాగం, ఆ చికురు శిరోభాగం మీద నెమలి పింఛం ధరించి ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత అందంగా ఉంటాడు. మహనీయ కపోల విచిత ముకురే, ఆయన కపోలాలు, ఆయన బొగ్గలు చూడు, కృష్ణ పరమాత్మ బొగ్గలు పసిపిల్లాడి బొగ్గల్లా ఎంతో అందంగా ఉండి, విచిత ముకురే, ముకురం అంటే అద్దం, అద్దం కంటే నున్నగా ఉంటూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బొగ్గలు. అందుకని అటువంటి అందమైన కృష్ణ పరమాత్మను చూడవయ్యా. చూడగా 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 ఆ అరూపమైన కృష్ణ పరమాత్మ కూడా, అనంత తేజస్సుతో ప్రపంచమంతా నిండిపోయిన పరమాత్మ కూడా నీకు దర్శనమిస్తాడు. అంటే అరూపమైన పరమాత్మను చూడాలంటే సాకారమైన పరమాత్మను ముందు చూడాలి మనం. ఎప్పుడు నిరాకారాన్ని చేరుకోవాలంటే సాకారాన్ని ఆరాధన చెయ్యాలి. హిందూ ధర్మంలో విగ్రహారాధన యొక్క విశిష్టతే అది. కానీ విగ్రహారాధనతో ఆగిపోకూడదు. విగ్రహారాధన ఎంతసేపు మెట్లు, మేడ కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మేడ కాదు విగ్రహారాధన, మెట్లు. నువ్వు మేడ ఎక్కాలి, మెట్లు కాదు కదా ఎక్కేది. నేను 16 మెట్లు ఎక్కా, 32 మెట్లు ఎక్కా. ఎన్ని మెట్లు ఎక్కినా ఉపయోగం లేదు. మేడ ఎక్కావా అని అడుగుతారు. మేడ ఎక్కినప్పుడు మెట్లు ఎందుకు? చిన్నపిల్లలు ఆడుకోవడానికా? నేను మెట్లు ఎక్కానంటే ఉపయోగం లేదు. మేడ ఎక్కావా అంటే ఈ 18 మెట్లు ఎక్కడం దేనికి? మేడ కోసం. అయ్యప్ప స్వామి పాద సన్నిధి అనే మేడ చేరుకోవడానికి మనం మెట్లు ఎక్కుతున్నాం. కానీ ఒట్టే మెట్లు ఎక్కడమే గొప్పగా చెప్పుకుంటే ఎలాగా? నన్ను మన్నింతులుగాక ఒక అహంకారం తొలగించే ప్రయత్నం చేస్తా. నేను 6 ఏళ్ళు కొండకెళ్ళా, నేను 18 ఏళ్ళు కొండకెళ్ళా, నేను గురుస్వామిని. నమశివాయ ఈ మాట వచ్చిందంటే ఇంక నువ్వు మానేయి. నల్లబట్ట తీసి తెల్లబట్టలు వేసుకో. నువ్వు ఎన్నేళ్ళు వెళ్ళినా ఉపయోగం లేదు. ఏమి సాధించావో చెప్పు నాకు. ఇక్కడ నేను 18 ఏళ్ళు వెళ్ళా, నాకు నువ్వు చెప్తావేటి? ఈ అహంకారం పోకపోతే కష్టం. ఇక్కడ మనలో చాలామందికి ఉంటుంది. 4 ఏళ్ళు దీక్ష పట్టగానే 5వ ఏడు రాగానే సీనియర్ ఇది పోవాలి. ఇక్కడ ఎవడో పాపం జూనియర్ వస్తాడు. జూనియర్ని ఏమంటారు మీ భాషలో? కన్యస్వామి. నువ్వెవడవా నాకేం చెప్తాడు. యుక్తియుక్తం ఉపాదేయం అప్యుక్తం, యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి. యోగ వాసిష్టంలో చెబుతారండి. యుక్తియుక్తమైన మాట చిన్నపిల్లాడు చెప్పినా వినమన్నారు. అన్యతృణమివత్యాజ్యం అప్యుక్తం పద్మజన్మన. యుక్తియుక్తం కాకపోతే, హేతుబద్ధంగా లేకపోతే, అంగీకరించవలసిందిగా లేకపోతే బ్రహ్మదేవుడు చెప్పిన వినద్దని చెప్పారు. అదే సంస్కృతి. చెప్పిన మాటను బట్టి మనుషుల్ని గౌరవించాలి. దయచేసి సమాజంలో ఉండే ఒక లోపాన్ని మీకు గుర్తు చేస్తున్నా గమనించండి. మాటల్ని బట్టి మనుషుల్ని గౌరవించండి, మనుషుల్ని బట్టి మాటల్ని గౌరవించకండి దయచేసి. ఈ వ్యాధి పోవాలి, ఈ వ్యాధి పోవాలి. ముందు ఒక మనిషి బాగా మాట్లాడుతుంటే మనం ఆయన్ని గౌరవిస్తామండి. తర్వాత కొంతకాలానికి జడ పదార్థాలు అయిపోయి ఏమవుతుందో తెలుసా? ఆయన ఏం చెప్పినా గొప్పది, ఏం చెప్పినా గొప్పది కాదు. ఆయన స్వార్థంతో చెబుతున్నాడేమో గమనించను. ఎప్పుడూ గమనిస్తూనే ఉండాలి మనిషిని. మనిషి ఎప్పుడూ దొంగవాడే, మనిషి ఎప్పుడూ దొరై, రెండు ఉన్నాయి. తప్పుడు మాట నా నోట వచ్చినా సరే మీరు పాటించకూడదు. నేను స్వార్థంతో చెప్పచ్చు, వేరే ఉద్దేశాలు ఉండొచ్చు. మీ బుద్ధితో మీరు ఆలోచించాలి. ఆయన చెప్పాడు కాబట్టి రైట్ అనొద్దండి. ఇందువల్ల రైట్ అని చెప్పండి. మీరు తర్కం ఏమిటో చెప్పండి, అందులో హేతువు చెప్పండి. అప్పుడు అది సరైనది అవుతుంది. నేను చెప్పబట్టి సరైనదవుదు, నేను చెప్పబట్టి తక్కువ కాదు. అక్కడ యుక్తియుక్తంగా ఉందా లేదా? ఇప్పుడు 9 అంకెకి కారణం చెప్పాం, పూర్ణత్వానికి కారణం చెప్పాం, 18కి కారణం చెప్పాం. అందువల్ల అది సరైంది. గరికపాటి వారు చెప్పబట్టి సరైంది కాదు. అక్కడ అది సరిగ్గా ఉంది కదా, అందుకనే సరైనది. అది నువ్వు కూడా చెప్పచ్చు, అభ్యంతరం ఏం లేదు. ఇలా ఆలోచిస్తే మనం హిందూ ధర్మాన్ని సరిగ్గా అనుసరించిన వాళ్ళం అవుతాం. అంతే విగ్రహారాధన ఎప్పుడు మెట్లు ఎక్కడమే. మనం మేడెక్కాలే, మెట్ల మీద కూర్చుంటే కుదరదు. ఇక్కడ ఎన్ని మెట్లు ఎక్కినా ఏమరుగుతారు? మేడెక్కేవా అంటారు. ఎన్నో మెట్లు ఎక్కుతాం, కానీ ఆ మెట్టు మేడవనకో. మేడ ఎప్పుడు మెట్లు కాదు కదా, అంతిమంగా మేడెక్కాలి. అంతిమంగా నిరాకారం, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ అయినటువంటి అమ్మవారి యొక్క స్థానాన్ని మనం చేరుకోకపోతే ఈ మెట్లన్నీ ఎక్కడం ఊరికే పొద్దున్నే మార్నింగ్ వాక్ కింద, జిమ్ కింద, జమ్మ కింద, వ్యాయామం కింద మనకు వస్తాయి. ఇంక దేనికి పనికిరాదు. ఈ శరీర వ్యాయామానికి మనకు వస్తాయి అంతే, అంతకుమించి పనికిరావు. ఎందుకు ఎక్కుతున్నాం? అంత కష్టపడి శబరిమల ఎందుకు అడుగుతున్నాం? ఎంత యాతన పడాలండి భౌతికంగా వెళ్ళాలంటే. ఇప్పటికీ వాహనాలు వెళ్ళిన దారి ఎంతో ఉంది కదండి. అక్కడ చచ్చినట్టు నడిచి వెళ్ళాల్సిందే కదండి. ఎంత యాతన పడతారు ఒక్కొక్కళ్ళు.
ఎంత యాతన పడతారు, ఆ మెట్లు ఎక్కగలవా, అసలు ఆ దారిలో వెళ్ళగలవా, కీకారణ్యం ఎప్పటికీ ఉంది అలాగా. పైగా దాన్ని మార్చరు. దీక్ష అంటే దీక్ష, అక్కడ శ్రమ పడాలి, వెళ్ళాలి. అక్కడ ఏదో హెలికాప్టర్లు పెట్టేసి నానా గొడవ చేస్తే దీక్ష లోకమైపోతుంది. ఎప్పుడు కఠినమైంది కఠినంగానే ఉండాలి. దాన్ని మనం సాధించాలి కదా, దాన్ని సులభం చేసేస్తే ధనవంతులందరూ శుభ్రంగా కోట్ల రూపాయల టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోతారు. ఇక్కడ అలా ఉండే అవకాశం ఉండకూడదండి. దయచేసి అయ్యప్ప దీక్షలో నిబంధనలు సరళం చేయకండి, అలాగే ఉండాలి, మనం పాటించాలి. దాన్ని ఇంకా సులభం చేద్దాం, జనంలోకి తీసుకెడదాం. పాపులర్ అంటే పాపులారా అని అర్థం అక్కడ తెలుగులో. పాపులారా చేయొద్దు, దాన్ని పాపులర్ చేశారంటే పాపులు పెరిగిపోతారు. ఇక్కడ కఠినంగా ఉన్నప్పుడే దాని జోలికి అందరు రాకుండా ఉంటారు, అడ్డమైన వాళ్ళు రాకుండా ఉంటారు. ఆ పరిశుద్ధంగా చేస్తున్న వాళ్ళు గౌరవం పొందుతారు, వారి ప్రేరణతో మిగిలిన వాళ్ళు అందులోకి వస్తారు. దీక్షను దీక్షలాగే కాపాడాలి. అందుకని భూమి వెలిగించడు దివ్యై అవతారమునెత్తు స్వామి అయ్యప్ప శరణం